హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి 10th క్లాస్లో పద విజ్ఞానం అర్థాలు మొత్తం ఈ ఒకే వీడియోలో వచ్చేలాగా చూద్దాం. 10th క్లాస్లో ఉన్న అర్థాలు ఓకేనా. ఇప్పటి వరకు మనకు 6th నుంచి 9th వరకు ఆ క్లాసెస్లో ఉన్న అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, ప్రకృతి వికృతులు, కొన్ని క్లాసెస్లో ఉత్పత్తార్థాలు ఉన్నాయి. అవి కూడా చేయడం జరిగింది ఓకేనా. ఇప్పుడు మనం 10th క్లాస్ సిరీస్ స్టార్ట్ చేసినాం అన్నమాట. ఫస్ట్ మనం మొత్తం అర్థాలు అయితే చూద్దాం. అంగన అంటే స్త్రీ అని అర్థం. అంబరం ఒక మార్కులు అర్థాల నుంచి మనకు ఒక మార్క్ అయితే కంపల్సరీ వస్తుంది, ఈజీగా మాత్రం తీసుకోకండి. అంబరం అంటే వస్త్రం, ఆకాశం అని. అంతరాళం అంటే లోపలి భాగం. అగ్రహారం బ్రాహ్మణుడి పండితులకు రాజులు బహుమతులుగా ఇచ్చే ఇండ్లు లేదా భూములను కూడా అగ్రహారం అనొచ్చు. అనిండపూర్వం, అనిండం పూర్వం అంటే అపూర్వం, ఇంతకు ముందు లేనిది అంటే ఇప్పుడే ఉన్నది. అపూటం అంటే పూర్తిగా. అభిఘరించు నెయ్యిని బొట్లు బొట్లుగా వేయడాన్ని అభిఘరించు అంటారన్నమాట ఓకేనా. అభీప్సితము అంటే కోరిక. అభ్యాగతుడు భోజన సమయంలో వచ్చిన అతిథిని అభ్యాగతుడు అంటాం. అర్ధపాద్యములు పూజ కొరకు లేదా కాళ్ళు కడుక్కోవడానికి ఇచ్చే నీళ్లుని అర్ధపాద్యములు అంటారు. ఆర్ధి వచ్చేసి యాచకుడు లేదా అడుగువాడు అనే అర్థం. అలతి వచ్చేసి కొద్ది అనే అర్థం వస్తుంది. ఆకర్ణించు విను, ఆకర్ణించు అంటే విను అని అర్థం. ఆచరణ నడత. ఆర్ద్ర తడిసిన. ఆశ దిక్కు. ఆసరా తోడు, సహాయం, అండ అనే అర్థాలు వస్తాయన్నమాట. ఇందుబింబం అంటే చంద్రబింబం. ఇడుట ఇచ్చుట. ఈవి త్యాగం. ఉడుగు నశించు. ఉద్దండ గొప్ప, పొడవైన, ఎక్కువైన. ఉదాసీనత నిర్లిప్తత. ఉద్ధి జత, జట్టు. ఉద్యమకారులు మార్పు కోసం ప్రయత్నం చేసేవారు, వారిని ఉద్యమకారులు అంటాం. ఉన్నతి వచ్చేసి ప్రగతి. ఉపస్పర్శ స్నాన ఆచమనాదులు. ఉపహారం అల్పాహారం. ఉపహారం అంటే అల్పాహారం లేదా టిఫిన్ని, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ని ఉపాహారం అంటారు. ఉమ్రావులు ఉన్నత వంశీయులైన కళాపోషకులనే ఉమ్రావులు అంటారు. హెచ్చుతచ్చులు అంటే ఎక్కువ తక్కువలు. ఏకాగ్రత మనసును ఒకే విషయం మీద నిలిపి ఉంచడాన్నే ఏకాగ్రత అంటాము. ఏబు వచ్చేసి అతిశయం, ఎక్కువ. వికాసం. ఏరుతార్లు భేదాలు. ఒక్క పచ్చరం, ఒకే దుప్పటి, అంతా సమానమనే అర్థంలో దీన్ని వాడడం జరుగుతుంది. దేన్ని అంటే ఒక్క పచ్చరం అనేదాన్ని. ఒల్లడు అంటే గ్రహింపడు, ఇష్టపడడు. ఔదల నడినెత్తి. కందెరుగని కల్మషం తెలియని. కడగండ్లు కష్టాలు, తిప్పల్నే కడగండ్లు అంటాము. కమలానస కమలముల వంటి ముఖము గలది, స్త్రీ అని అర్థం. కయ్య కాలువ. కర్ధమం బురద, అడుసు. కల్లోలం అంటే పెద్ద అల ఓకేనా. కుటిలవాజి అంటే కపట బుద్ధి కలవాడు, మోసగాడు. కుబ్జ మరుగుజ్జు. కృపాణం కత్తి, ఖడ్గం. కేళాకూళులు క్రీడా సరస్సులు ఓకేనా. కేళాకూళులు అంటే క్రీడా సరస్సులు. కైవారము చుట్టూరా వంది స్తోత్రము అని అర్థాలు వస్తాయి. కొటారి ఎత్తైన మరియు చివరి అనే మీనింగ్స్ అనమాట. క్రతువు అంటే యజ్ఞాలు. క్రతువులు చేస్తున్నామంటే యజ్ఞాలు చేస్తున్నాము అని అర్థం. క్షేత్రం అంటే స్థలము, పొలము అనే మీనింగ్ వస్తుంది. క్షోభ మీన్స్ కలత. గంభీరం లోతైన. గర్జాట్టహాసము గంభీరమైన ధ్వని. గరిసె ధాన్యం భద్రపరిచే గది. గవిన్లు గుహలు. గీతిక చిన్నపాట. గుడిగెలు గుళికలు, మందు బిళ్ళలు. గుమ్మలు ధాన్యాన్ని నిల్వ ఉంచేందుకు ఉపయోగించే పెద్ద పెద్ద అల్లిక బుట్టలు. గుమ్ములు మన చిన్నప్పుడు బాగా కనిపించేవి ఇవి గుమ్ములు. వడ్లన్నీ దానిలో పోసి స్టోర్ చేస్తారన్నమాట. గుల్ల ఖాళీ, చిన్న గంప. కాలి. గోమయం ఆవు పెండ. గోముఖం అలుకుట. చతురంతయానం పల్లకి. చలువజోల చల్లని జోలపాట. చిత్తం మనస్సు. చిత్తశుద్ధి స్వచ్ఛమైన మనస్సు. చిరుతగండు మగ చిరుత. చిరానీకం వస్త్రముల సముదాయం. చుట్టుకుదురు చుట్టుబట్ట. చెవివారిచ్చు శ్రద్ధగా విను. చేమట్టి
చేత పిడికిలి. ఓకేనా. ఛత్రము ఛత్రి లేదా గొడుగు. ఛాత్రులు విద్యార్థులు. జలజం తామర పువ్వు. జలది సముద్రము. జాబు ఉత్తరం. మన చిన్నప్పుడు బాగా వినేవాళ్ళం జాబు రాయడం అనేది, అంటే ఉత్తరం రాయడం. జిగి కాంతి. జిగి జిగి అంటే కాంతులు విరజిమ్ముతున్నాయి అన్నట్లు అర్థం. జోదులు యోధులు. ఢుల్లు పడిపోవు లేదా చిక్కుకుపోవు. తండ్లాట బాధపడుట. తటాకం చెరువు. ఈ మీనింగ్ మనకు ఆల్రెడీ చాలాసార్లు వచ్చింది టెట్లో కూడా, తటాకం అనేది. తప్పెట డప్పు. తరల చంచలమైన. ఓకేనా. నెక్స్ట్ మీనింగ్ వచ్చేసి, మీనింగ్స్ అర్థాలే కదా మనం ఈజీగా గుర్తుపట్టవచ్చు అనుకుంటే చాలా కష్టం. మనకి 6th క్లాస్ నుంచి 10th వరకు చాలా నా హండ్రెడ్స్ ఆఫ్ అర్థాలు అయితే ఉండడం జరిగింది. కంపల్సరీ గుర్తుంచుకోవాలి, ఎందుకంటే ఈజీగా ఒక మార్క్ గెయిన్ చేసుకోవచ్చు కాబట్టి. తావు చోటు లేదా జాగా. తీండ్రించు ప్రకాశించు ప్రజ్వలించు మెలిపెట్టు దువ్వు. తెరవ అంటే స్త్రీ అనే అర్థం. తేజము ప్రకాశం. దంష్ట్రలు కూరలు కూరపండ్లు. దప్తురం నమోదు పుస్తకం. దయిత భార్య. దస్తురుమాలు భుజాన వేసుకునే కండువాన్ని దస్తురుమాలు అంటాం. దవీయసి దూరమైనది. దానవేంద్రుడు రాక్షస రాజు. ద్వాంఖవాటం ద్వారబంధం తలుపు దర్వాజానే ద్వాహకవాటం అంటాం. దిగుడు దీపపు గూడు చిన్న గూడు. దుర్భరం భరింపరానిది. దూర్వహులు భారమును మోసేవి ఎడ్లు. దేవనది ఆకాశగంగా. దేవిడి సంపన్నులు వికసించే పెద్ద భవంతి. ఓకేనా. సంపన్నులు నివసించే పెద్ద భవంతినే దేవిడి అంటాం. డోయిలి దోసిలి. ధృతి ధైర్యం. నందనవనం ఇంద్రుని యొక్క ఉద్యానవనాన్నే నందనవనం అంటారు. దవీయసి దూరం కానిది. నిగమాంతం వేదాల చివరన ఉండున్నది ఉపనిషత్తు. నిరతము ఎల్లప్పుడు ఆల్వేస్. నిరయం దుర్గతి నరకం. నీవారం ఒక విధమైన పరిధ్యానం. నుసలక ఆలస్యం చేయక వ్యతిరేకించక. పంచజనులు పంచభూతముల వలన పుట్టినవారు మనుషులు. పక్షపాతం ఒక పక్షము వహించుట. పణం పందెం. పదం తొవ్వ మార్గం. పసుపు నియోగించు. పరాస్తులు పరుల ప్రయోజనం కోరుకునే వారినే పరార్థులు అంటారు. పరివేష్టించి చుట్టుకొని. పసందు ఇష్టం. పసిడి చట్టువము అంటే గరిటె. పసిడి అంటే బంగారం, ఈజీగా గుర్తుపట్టవచ్చు. పసిడి చట్టువం అంటే బంగారు గరిటె. పాలిపెర అంటే గుర్తు చిహ్నం జాడనే పాలిపెర అంటాము. ప్రాయం వచ్చేసి వయస్సు. పుట్టి ధాన్యాన్ని కొలిచే కొలత. సుమారు 8 క్వింటాలనే ఒక పుట్టి అంటారు. పునర్నిర్మాణం రీకన్స్ట్రక్షన్ అంటాం కదా, తిరిగి నిర్మించడం. పురంధ్రులు ఇల్లాండ్రు. పూడువాము పింజర జాతికి చెందిన పామునే పూడువాము అంటాము. పేర్మి ప్రేమ గౌరవం. పొట్టాపతి ఆకలి బాధ. పోషాకులు బట్టలు. పౌరాణికుడు పురాణము తెలిసినవాడు లేదా చెప్పువాడినే పౌరాణికుడు అంటాం. ఫా మీద ఇప్పుడు మనకి ఫుల్లము అంటే విచ్చుకున్నది, బ్లూమింగ్ అయినది. బంకులు ఇంటి ముందర ఎత్తుగా కట్టిన అరుగుల్నే బంకులు అంటారు. బండ జింకలు గబ్బిలాలు. బండారు పసుపు. బాక వాద్య విశేషం. బుగులు భయం. బురుజు కోటను రక్షించే భటులు ఉండే ఎత్తైన నిర్మాణాన్నే బురుజు అంటారు. భరణం జీతం. భాగీరథి గంగా. ఓకేనా. బాసిల్లు అంటే ప్రకాశించు. భూతము ప్రాణి. ముగ్ధురు నియమం. మచ్చకంటి చేపల వంటి కన్నులు గల స్త్రీ మీనాక్షి. ఓకేనా. మట్టసము నిండైనది. మత్తగంధేవం మదజల సువాసనలు గల ఏనుగు. మధుకరం అంటే ఇల్లు తిరిగి అన్నం సేకరించేవాడు. మరాళము హంస. మల్లెవడి తిరుగపడి. ఓకేనా. మహామారి మసూచి అమ్మ తల్లి. మహారవం పెద్ద చప్పుడు. మావితులు గౌరవింపబడిన వారు. మాను చెట్టు.
మొక్కై వంగనిది మానై వంగున అంటే చిన్న మొక్క అప్పుడే వంగినది, పెద్ద చెడ్డ అయ్యాక వంగున అంటాము కదా. సో మాను అంటే చెట్టు, పెద్ద చెట్టు. మానవకుడు బాలుడు, పిల్లవాడు. మిత్తి మృత్యువు, చావు లేదా వడ్డీని మిత్తి అంటాం. రెండు అర్థాల్లో కూడా మిత్తి అనేదాన్ని వాడతాము. నెక్స్ట్ ముచ్చెలు. ముచ్చెలు అంటే చెప్పులు అని అర్థం. ఓకేనా. ముష్టి పిడికిలి. మెండు ఎక్కువ అధికం. మెరిమెన ఊరేగింపు. ఇది కూడా మనకి ఆల్రెడీ ప్రీవియస్ బిట్ అడగబడింది అనమాట. ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. మెరిమెన అంటే ఊరేగింపు లేదా మెరిచ్చు. మేన పల్లకి లేదా మ్యాన. మోతెబరి ధనిక రైతు. యశము కీర్తి. యాది చేసుకొను గుర్తు తెచ్చుకొనుట. రివాజు సంప్రదాయం. రేగడి బంకమన్ను. రొధ చప్పుడు. రొంపి బురద. లఘించు దూకు. లగెత్తు పరిగెత్తు. లులితము చలించున్నది కదులునది. లేతీగ బోడి లేత తీగల వంటి శరీరం గల స్త్రీ. వక్త్రము ముఖం. ఇది మనకి ఆల్రెడీ ప్రీవియస్ స్టేట్లో అడగబడిన బిట్, చాలాసార్లు అడిగారు అనమాట ఈ వక్త్రము ముఖం అనేదాన్ని. వణిక్పంగవులు శ్రేష్ఠులైన వ్యాపారులు. వదాస్యుడు దాత. వనజనేత్రి తామర పూల వంటి కన్నుల కలది స్త్రీ. వర్షం ఏడాది సంవత్సరం. వర్ణి బ్రహ్మచారి. వస వాక్కును శుద్ధి చేసే ఔషధ మూలిక. వసుధ భూమి. వాంఛితము కోరిక. ఓకేనా. వాహపురము జల ప్రవాహం. వాజ్మయం వాక్కులతో ప్రచురమైంది సాహిత్యం. వాజ్రయ వజ్రతుల్యమైన. వాత్సల్యం పుత్రాదులయందు గల స్నేహభావం. వారి నీళ్లు. వార్ధి సముద్రం. విక్రయము పరాక్రమము. విద్వత్తు పాండిత్యం. విద్వాంసుడు పండితుడు. ఓకేనా. నెక్స్ట్ విప్రగృహం బ్రాహ్మణుల ఇల్లు. విభావళి కాంతుల వరుస. వీడు పట్టణం. వేడు ఎవడు. వైజయంతి విజయ చిహ్నము. విష్ణువు మెడలోని దండనే వైజయంతి అంటారు. వైభాతికము ప్రాతకాలానికి సంబంధించినదే వైభాతికం అనేది. ఓకేనా. నెక్స్ట్ చక్రధనస్సు. సింగిడి లేదా ఇంద్రధనస్సునే చక్రధనస్సు అంటారు. శిలోంచ ప్రక్రములు శిలాప్రక్రములు. పొలాల్లో రాలిన కంకులను ఏరుకొని బ్రతికే వాళ్ళనే శిలాప్రక్రములు అంటారు. ఓకేనా. ఉంచ ప్రక్రములు. రోడ్ల దగ్గర చెదిరిపడ్డ బియ్యపు గింజలు ఏరుకొని జీవనం సాగించే వాళ్ళనే ఉంచ ప్రక్రములు. ఓకేనా. సేరు ధాన్యమాన విశేషం. సుమారు 1.5 kgs అనమాట. 1/4. సౌరి విష్ణువు. శ్రావణాభ్రము శ్రావణ మాసపు మేఘము. శ్రీకరము మేలు కలిగించేది. సంధించుట ఎక్కుపెట్టుట లేదా కూర్చుట. సంబురాలు వేడుకలు. సంయమి ఇంద్రియములను జయించిన వాడినే సంయమి అంటారు. సంబ్రహ్మం వేగిరపాటు. సచివులు మంత్రులు. సన్న హస్తాదులచే చేసే సంజ్ఞ గుర్తు సైన్స్ అంటాం కదా అట్లా. సన్నిధానం సమీపం ఆశ్రయం. సరళీకృత సులభతరంగా చేయబడిన. సవారి వాహనం. సాళ్ళు వరుసలు. సింపులు అంటే పేలికలు లేదా చింపులు. సిత తెల్లని. సీరపేండ్లు మురికి బట్టల్లో పుట్టే క్రిములనే సీరపేండ్లు అంటారు. నూడిగములు గాజులు కడియములు. సొంపు అండం. సౌదామణి మెరుపు. స్కంద కొమ్మ లేదా భాగం స్కందం. నెక్స్ట్ హజర్ జవాబు. ప్రశ్నకు వెంటనే జవాబు చెప్పేవాడిని హాజర్ జవాబు అంటాం. హర్ష్యము ఎత్తైన మేడ. ఓకేనా. ఇక్కడ వరకు మనకి 10th క్లాస్లో ఉన్న అర్థాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ పర్యాయ పదాలు, నానార్థాలు, ప్రకృతి వికృతులు, ఉత్పత్తి అర్థాలు ఇవన్నీ ఇంకొక వీడియో చేస్తాను, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది అన్నమాట. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.